అయ్యా నమస్కారం. వెళ్ళిన పని ఇంత బేగా అయిపోతాం అనుకోలేదమ్మా. అవునన్నయ్య. అరే అప్పుడు చెప్పిన కదా మా ఊర్లో అక్క సేమ్ ఆవిడలాగా ఉంటారా. డూబులు ఎంజోడుకులు కూడా ఉన్నారా బాబు రోడ్ల మీద. పోక్రి వెధవలు ఎప్పుడు ఆడవాళ్ళు చూడలేనట్టే చూస్తున్నారు వెధవలు. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. ఏమైందమ్మా, ఎవరిని తిడుతున్నావు? ఏం లేదన్నయ్య, అక్కడ కూర్చున్న పోక్రి వెధవలు ఇందాక నుంచి నన్నే చూస్తూ నవ్వుకుంటున్నారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అవునా, అడుగుతాను. ఆగండి అన్నయ్య, ఆ పోక్రి వెధలతో మనకెందుకు, మన పని అయిపోయింది కదా, మనం వెళ్దాం రండి. పోకిరి వెదవులు తోలు తీసేయాలి ఇలాంటి వాళ్ళకి. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. అన్నయ్య, ఈ పోక్రి వెధలు ఏంటన్నయ్య ఇందాక నుంచి మనలే ఫాలో అవుతున్నారు. వాళ్ళ సంగతి చెప్తాను. ఏంట్రా ఇందా నుంచి మమ్మల్ని ఫాలో అవుతున్నా? సార్ ఏమైంది సార్? ఇందా నుంచి తప్పుడు దృష్టితో చూడటం కాకుండా ఏదో మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. సార్ ముందు చేయండి సార్. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ముందు నిజంగా తెలుసుకొని మాట్లాడండి. అసలు ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం తెలుసా? సరే ఉండండి రా, వాటర్ బాటిల్ తీసుకుని వస్తా. సరేరా. అన్నా ఒక వాటర్ బాటిల్ ఇవ్వు. ఏంటిది, ఎవరిదో పర్సులో ఉంది. రే మామా, పర్సురా. రే మామా, ఇందులో చాలా డబ్బులు కూడా ఉన్నాయిరా. ఎవరిదై ఉంటదిరా? ఇందాక సారో మేడం ఉన్నారు కదరా, వాళ్ళదే ఉంటదిరా. అరే వాళ్ళైతే ఇప్పుడే లేరు కదా, పద ఇచ్చేద్దాం. సార్ తీసుకోండి సార్ మీ పర్సు. ఎప్పుడు ఎవరిని తప్పుగా అపార్థం చేసుకోకండి. రారా. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. అయ్యో అన్నయ్య, వాళ్ళు అనవసరంగా అపార్థం చేసుకున్నాం అన్నయ్య. చెప్పు చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే